నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 208 గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో రెండు ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి, ఏపీ. ఒకటి ఏంటంటే, ఒక ప్రభుత్వ అధికారి ఒక చట్టబద్ధత గల ఒక అధికారం కలిగి ఉండి, చట్టబద్ధత కలిగి ఉండి అతని ఎదుట తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి ఒక నోటీసు, ఉత్తర్వు లేకపోతే సమ్మలు జారీ చేసినప్పుడు తప్పకుండా అటెండ్ కావాలి. లేకపోతే ఒక ఏజెంట్ ద్వారా అటెండ్ కావచ్చు. అదే కోర్టుకు అయితే మన అందరికీ తెలుసు, ఒక లాయర్ ద్వారా మనం అటెండ్ కావచ్చు. తద్వారా ఏంటంటే మన పైన ఎటువంటి సమ్మలు వచ్చినాయి, ఎటువంటి నోటీసులు వచ్చాయి, మన సమాధానం ఏంటి అనేది హాజరు కావడం ద్వారా మనకు తెలుస్తుంది. మనం ఏదో పొగుడుతున్నో లేకపోతే ఇంకేదో కారణంతో మనం హాజరు కాకుండా ఉంటే మాత్రం మీకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యమైనటువంటి రెండు పాయింట్లు ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారి అంటే చట్టబద్ధతలో ఒక ప్రభుత్వ అధికారి ఏమిట కొన్ని విషయాలు హాజరు కాకపోతే మాత్రం వాళ్ళకి నెల వరకు జైలు శిక్ష, అలాగే 5,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. అదే ఒక జడ్జి ముందర కానీ లేకపోతే ఒక కోర్టు కానీ తప్పకుండా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమ్మల్ని జారీ చేయొచ్చు కోర్టు దగ్గర. అప్పుడు ఒక అడ్వకేట్ ద్వారా తప్పకుండా అటెండ్ అవుతేనే మంచిది. లేకపోతే వాళ్ళకి 6 నెలల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. అంటే ఈ 2 విషయాల్లో కూడా 2 విధించే అవకాశం ఉంటుంది జైలు శిక్షతో పాటు. ఏ సమ్మన్లు వచ్చినా, ఉత్తర్వులు వచ్చినా, నోటీస్ వచ్చినా వాటిని మనం షుడ్ రెస్పెక్ట్ ఇట్. ఎందుకంటే చట్టబద్ధత గల అధికారి మాత్రమే మనని తప్పకుండా మీరు అటెండ్ కావాలని చెప్పేసి ఒక నోటీస్ జారీ చేస్తారు తప్ప ఏ ప్రైవేట్ వ్యక్తితో లేకపోతే చుట్టాల నుంచో మన ఫ్రెండ్స్ నుంచో అయితే రాదు. ప్లస్ కోర్టు నుంచి కూడా కొన్నిసార్లు మనం ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా తప్పుడు కేసులు కావచ్చు, కరెక్ట్ కేసులు కావచ్చు, మనకు ఒక నోటీస్ జారీ చేయొచ్చు. అటువంటి విషయాలు కూడా మనం తప్పకుండా హాజరైతేనే అసలు ఏం కేసు పెట్టారు, మన సమాధానం ఏంటనేది మనం చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అంతేకాని మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అవాయిడ్ చేయకూడదు. సో మీకు ఎటువంటి లీగల్ అసిస్టెన్స్ అవసరం ఉన్నా సరే, మీ కేసులో ఉన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో 9573395095. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.